Very good morning to all of you. Andarki praise Lord. Welcome to today's Winers program. How are you all this morning? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో వెదుగుతూ తన వాగ్దానాలను నమ్ముతూ ఈ వాగ్దానాలు పట్టుకొని ఈ దినమెల్లా దేవుని స్తుతిస్తున్నారని నమ్ముచున్నాను. ఈరోజు హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతాను. వారు యెహోవా వెంబడి నడిచెదరు, సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును. దేవుడు గర్జిస్తే ఏం జరుగుతుంది? దేవుడు తన బిడ్డల కొరకు గర్జించబోచున్నాడు. సింహము గర్జన ఎప్పుడైనా విన్నారా? దాదాపు సింహము గర్జిస్తే అంట 9 లేక 12 కిలోమీటర్స్ వరకు వెళ్తుందంట. అది లేస్తున్నప్పుడే గర్జిస్తుందంట. దాని గుహలో నుండి అది బయటికి వచ్చినప్పుడు గర్జనతో వస్తుందంట. అప్పుడు అన్నీ కూడా భయపడి మరి సింహము లేచింది అనుకుంటారు. ఒకసారి ఒక స్త్రీ జీవితంలో నేను విన్నాను. తను దేవుని భయభక్తులతో జీవించేది. అయితే ఎంతో స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉండేది. అయితే ఆమె మీద తప్పు పట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆమె కొరకు తప్పుడుగా మాట్లాడేవారు చాలామంది తన గుంపులోనే ఉండేవారు అనమాట. ఒకసారి వారి యొక్క టీం మెంబర్స్ ఏదో మిస్టేక్ చేశారు. మిస్టేక్ జరిగినందుకు మేనేజర్ వచ్చి నిలదీసి ఎవరు మిస్టేక్ చేశారు, ఎవరు ఈ సిస్టమ్ ఆడిట్ని ఇలాగ చేశారు, తప్పుగా ఎవరు వేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా ఈ అమ్మాయి వైపు చూపిస్తూ, ఇదిగో ఈమెనే ఊరికే స్ట్రిక్ట్ ఉంటుంది, ఊరికే మా క్లాసులు పీకుతూ ఉంటుంది, తన మిస్టేక్ చేసింది అన్నట్టుగా వేలెత్తి ఆమె మాటలను మరి ట్విస్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆమె చాలా బాధపడింది. నా చేతిలో అసలు తప్పే జరగలేదు, నేను నిజాయితీగా పనిచేస్తున్నాను, మేనేజర్ చెప్పింది నేను నమ్మకంగా చేస్తున్నాను, మీరు ఎలా అంటున్నారు అని ఎంతో ఆవేశంతో మాట్లాడాలని అనిపించింది. కానీ ఎందుకో దేవుని యందు భయం కలిగింది కాబట్టి కళ్ళు మూసుకొని, ప్రభా ప్లీజ్ నువ్వే చూసుకో, నేనేం మాట్లాడను, నువ్వు చూసుకుంటావని నమ్ముచున్నాను, నా హృదయం నీకు తెలుసు అని ప్రార్థన చేసుకున్నాంట. కానీ ఆ రోజు ఆమె ఏం మాట్లాడలేదు. అందరు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు ఆమెను ఇరికిచ్చామని అనుకున్నారు. అయితే కరెక్ట్గా వారం తర్వాత ఎవరైతే ఆ మిస్టేక్ చేశారు, సిస్టమ్ ఆడిట్ ఎవరైతే తప్పుగా మరి ఆ యొక్క సిస్టంలో తప్పుగా ఎక్కిచ్చారో వారు ఆ తప్పు చేసిన వారు పట్టుకున్నారనమాట. అప్పుడు ఆ తప్పు చేసిన వారు ఎవరూ కాదు, ఈ అమ్మాయి మీద ఎవరైతే నేరం మోపారో వాళ్ళే అన్నమాట. అప్పుడు పట్టుకున్నప్పుడు మేనేజరు చాలా భయంకరంగా తిట్టి వారిని సస్పెండ్ చేశాడు. అప్పుడు అనుకుందంట, నేను మాట్లాడకపోతే నా ప్రభు నా తరపున మాట్లాడతాడు. అవును, మనల్ని కూడా ఎంతోమంది మనం మాట్లాడింది తప్పుగా పోర్ట్రేట్ చేస్తూ, లేక మనల్ని చెడ్డవారుగా మనల్ని దూషిస్తూ మన పేరు పాడు చేస్తూ ఉంటున్నారు అనుకోండి. మీ విషయంలో కావచ్చు, మీ ఫ్యామిలీలో ఉన్న వారే కావచ్చు, బయట వారే కావచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు గర్జిస్తే, వెన్ గాడ్ రోర్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్, దేవుడు మన కొరకు గర్జించినప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్ని దేవుడు మార్చేస్తూ ఉంటాడు. మనం మౌనంగా ఉన్నప్పుడు దేవుడు గర్జిస్తాడంట. కాబట్టి ఎవరైతే మౌనంగా ఉన్నారో వారిని చూసి మనం భయపడాలి. ఎందుకంటే వారి తరపున మాట్లాడే దేవుడు ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ఎవ్వరు వాదిస్తున్నా వాదించకు, దేవా నువ్వు చూసుకో, నువ్వు గర్జించు అన్ను చెప్పు. ఖచ్చితంగా దేవుడు నీకు న్యాయం చేసే లాయర్గా ఉండబోచున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, అయ్యా నాయనా నువ్వు నా తరపున నిలబడుతున్నావు, నా పక్షంలో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలని ఎవరైతే నీ వైపు తిరిగారు ఈరోజు వారిని గొప్ప అయ్యా యోధులుగా నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. ఆ గర్జన అయ్యా నీ నుండి వస్తే కనుక శత్రువులు భయపడిపోతారు నాయనా, అయ్యా బెదిరిపోతారు నాయన. ప్రభా ఈ రోజునైనా నీ బిడ్డల తరపున గర్జిస్తున్నావు అని చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. అయ్యా వారు సైలెంట్ ఉన్న కొలది నీవు వారి తరపున మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాగ్దానం విన్నాం కదా, ఎవ్వరు వాదనలో దిగకండి, ఏం నిరూపించుకోకండి. మీరు నిజాయితీ పరులైతే దేవుడే మీ కొరకై నిలబడతాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో వెన్ యు ఆర్ సైలెంట్ గాడ్ రోర్స్ ఫర్ యూ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.